Hi, hello, welcome to VK Cricket. One moment can change the game అనేది ఈ మ్యాచ్ లో మరోసారి ప్రూవ్ అయింది. బహుశా మీరు 2024 వరల్డ్ కప్ లో వస్తే ఆ స్కై పట్టిన క్యాచ్ గేమ్ చేంజింగ్ మూమెంట్. ఆ 2020 వరల్డ్ కప్ లో అందరు తెలుసు ఆ గేమ్ చేంజింగ్ మూమెంట్. ఆ 2019 వరల్డ్ కప్ లో ఆ గప్టిల్ త్రో అనేది ఎక్స్ట్రా 4కి వెళ్ళడం, అది 2019 వరల్డ్ కప్ లో గేమ్ చేంజింగ్ మూమెంట్. సో ఇలా వరల్డ్ కప్ లోనే కాదు, చాలా మ్యాచ్ లో ఇలా ఈ చిన్న చిన్న మూమెంట్సే గేమ్ చేంజింగ్ మూమెంట్స్ లా మారుతాయి. సో అది ఈ మ్యాచ్ లో జరిగింది. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th టెస్ట్ డే 5 ఏం జరిగిందో ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ సెషన్ ఫస్ట్ ఓవర్ మొత్తం ఇండియా అని చెప్పాలి. నేథన్ లయన్, స్కాట్ బోలాన్ బ్యాటింగ్ తక్కువనే అవుట్ చేసిండు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్ లో ఒక 4 వెళ్ళింది, ఒక సింగిల్ వచ్చింది. ఆ తర్వాత బుమ్రా ఒక సింగిల్, ఆ తర్వాత నేథన్ లయన్ క్లీన్ బౌల్డ్, మంచి బాల్ అని చెప్పాలి. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది అంటే అప్పుడే అవుట్ కాకుండా ఉంటే అయిపో అనిపించింది. బట్ అవి మనం అట్లా అనుకునే అని జరగవు అన్నట్టు. ఇక 92 ఓవర్స్ 339 వాళ్ళు లీడ్ ఇచ్చిళ్ళు, 340 టార్గెట్. సో ఒక ఫస్ట్ సెషన్ జాగ్రత్త ఆడాలనుకున్నాం. సో ఇండియా స్టార్టెడ్ బ్యాటింగ్. జైస్వాల్, రోహిత్ మంచిగా ఆడుతున్నారు. ఆ స్టార్క్ జైస్వాల్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. ఎడ్జ్లు అయితేనే ఉన్నాయి, కానీ మిస్ అవుతూనే ఉన్నాయని ఎంత ఇబ్బంది కావాలి. స్టార్టింగ్ లో రవిశాస్త్రి కామెంటరీలో పిచ్ క్విక్కర్ అవుతుంది, ఎడ్జ్ తీసుకుంటే క్యారీ అవుతుంది, మంచి బౌన్స్ ఉంది, సో ఎడ్జ్ తీసుకుంటే క్యారీ అవుతాయి అన్నారు. సో అది చూసాం ఇవాళ. సో ఫస్ట్ ఓవర్ లో మీకు వికెట్స్ ఏం పడలేదు, అలా రన్స్ కూడా రాలేదు, వాళ్ళు టైట్ చేసి బౌలింగ్. సో రోహిత్ శర్మ కొంచెం క్రీజ్ మీద టైం స్పెండ్ చేసిండు. సో బాగానే ఉంది అనుకున్నాం. ఫుట్ వర్క్ కూడా కొంచెం మూవ్ అవుతుంది, ఓకే ఫైన్ అనుకున్నాం. కానీ ఆ డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. డ్రింక్స్ బ్రేక్ లోపు నా తెలిసి 12-13 ఓవర్స్ వేసాడు. అందులో స్కోర్ వేసింది 17 ఎంతో, అంతే. తర్వాత కమిన్స్ కేమ్ టు బాల్. ఆ ఓవర్లో మొత్తం కథ తీర్మారైందని చెప్పాలి. రోహిత్ శర్మ కొంచెం అటాకింగ్ చేద్దాం అనుకున్నాడు, అక్రాస్ ది లైన్ లీడింగ్ ఎడ్జ్. మిచెల్ మార్ష్ మంచి క్యాచ్, ఇట్లా ఒకసారి ఫంబుల్ అయ్యి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ లో తీసుకున్నాడు, మంచి క్యాచ్. అదే ఓవర్లో మళ్ళీ కేఎల్ రాహుల్ అవుతాడు, అది ఇంకా పెద్ద దెబ్బ అని చెప్పాలి. 3 సెటప్ చేసిండు వాళ్ళ కేఎల్ రాహుల్. ఒక్క బాల్ బౌన్స్ నమ్మి వదిలేస్తే, బట్ ఈ గాట్ డక్ అవుట్. సో కోహ్లీ వచ్చాడు. కోహ్లీ లుకింగ్ వెల్ అనుకున్నాం. ఆస్ట్రేలియా క్రౌడ్ అంత కొంచెం నైస్ చేసిన కోహ్లీ లుకింగ్ వెల్ అనుకున్నాం. జైస్వాల్ ఉంటున్నాడు, కొంచెం మంచిగా బాల్స్ లీవ్ చేస్తున్నాడు, ఓకే అనుకున్నాం. స్కాట్ బోలాన్ బ్యాటింగ్ వచ్చినప్పుడు వికెట్ కీపర్ ని ముందు రమ్మనడం, ఇండియాకు రన్స్ ఇవ్వకుండా చేయడం, అక్కడ కొంచెం ప్రెషర్లోకి వెళ్ళినట్టుంది ఇండియా. ఇంకా అప్పవరకు మంచిగా ఆడుతున్న కోహ్లీ అవుట్ సైడ్ బాల్స్ కూడా అన్ని లీవ్ చేస్తున్నారు. 20 balls లో అన్ని 24 ఏమో బాల్స్ ఆడిన అవన్నీ లీవ్ చేస్తున్నాడు. బట్ ఆ స్టార్క్ లాస్ట్ ఓవర్ బిఫోర్ లంచ్ ఆఫ్ సైడ్ ది ఆఫ్ స్టంప్, దాన్ని కవర్ డ్రైవ్ ఆడబోయాడు, ఎడ్జ్ చేసుకుని అవుట్. ఇక అది చాలా పెద్ద వికెట్, చాలా గిఫ్ట్ అనుకోవాలి ఆస్ట్రేలియాకు, అది కూడా బిఫోర్ లంచ్. సో ఇండియాకు కొంచెం డౌట్లో ఉన్నారు, డ్రా అన్న అవుతారా అని. సో ఇంకా ఆ ఓవర్ పూర్తి కాకుండా లంచ్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే
మరి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా ఇంకా 5 balls లో అయినా చెప్పలేము, ఆయన వికెట్ తీస్తే తీయచ్చు, కానీ లంచ్ ఇచ్చిళ్ళు, హ్యాపీ అనుకున్నా. సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది, పంత్ బాగానే ఆడుతున్నాడు. తన న్యాచురల్ గా ఏమనుకుంటే చాలా కూల్ ఉన్నాడు. జైస్వాల్ కూడా బాగానే ఆడుతున్నాడు. స్టార్క్ కొంచెం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసిండు. బేల్స్ ని మార్చడం కొంచెం చిట్ చాట్ కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. బట్ పంత్ కామ్గుండు ఇప్పుడు అవసరం లేదు, సింగిల్స్ రిస్కీ సింగిల్స్ కూడా వద్దన్నాడు. సో సెకండ్ సెషన్ ఇండియా అని చెప్పాలి. అఫ్ కోర్స్ రన్స్ ఏమంత రాకున్నా 27.5 overs లో 89 ఏమో వేసిళ్ళు. మీరు ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూస్తే 26 overs లో 33 for 3, అంటే 1 run rate, ఆల్మోస్ట్ 1 run rate, అది కూడా 3 wickets. సో అక్కడ నుండి మీరు సెకండ్ సెషన్ ఎండ్ అయ్యే వరకు చూస్తే ఆల్మోస్ట్ 2 run rate 110 ఉంది స్కోర్, 2 run rate. సో సంథింగ్ ఫెల్ట్ ఓకే. ఇంకా 228 230 రన్స్ కావాలి. ఇంకా 7 wickets ఉన్నాయి. టీ బ్రేక్ వచ్చింది, 7 wickets ఉన్నాయి. సో డ్రా పక్కా కొంచెం అటాకింగ్ చేయాలనుకున్నాం. బట్ ఆస్ట్రేలియా చాలా ట్రై చేసిందని చెప్పాలి. మీరు లాస్ట్ టీ బ్రేక్ మానస్ అభిషేక్ ఇండియాని చాలా గెస్ చేసి, ఇప్పుడు థర్డ్ సెషన్ స్టార్టింగ్ ఓవర్ కూడా ట్రావెల్స్ హెడ్ వేయడం, ఇక్కడ ఇండియన్ క్వశ్చన్స్ అడిగేది అన్నట్టు. సో పంత్ ఆ షాట్ కి అవుట్ అయ్యాడు. ఆ షాట్ కొంచెం ఒక్క 2 ఓవర్లు అయినా బాగుండు. టీకి టీ అయిపోయిన థర్డ్ సెషన్ థర్డ్ ఓవర్ అనుకుంటా. సో ఇంకొంచెం ఒక 10 overs ఆగి ఆడితే బాగుండు. బట్ అవుట్. అక్కడ అది గేమ్ చేంజింగ్ మూమెంట్ అన్నమాట. జడేజా వచ్చిండు. నితీష్ వస్తే బాగుండు అనిపించింది. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ బాగుండే, కానీ జడేజా వచ్చిండు. ఓకే బాగానే ఆడుతాడు అనుకుంటే ఆ స్కాట్ బాల్ అండ్ ఎక్స్ట్రా బౌన్స్ అయింది బాల్, కీపర్ క్యాచ్ అవుట్. ఎమ్మటే నితీష్ కూడా మంచి డిఫెండ్ చేసే ప్రయత్నం, స్టీవ్ స్మిత్ మంచి క్యాచ్. అది అఫ్ కోర్స్ ఆ క్యాచ్ పట్టుకోకుండా ఉంటే చెప్పలేం, ఇంకొంచెం లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతుండే కావచ్చు. సో నితీష్ కూడా అవుట్. హోప్స్ అన్ని కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. అసలు డ్రా అవుతా అని క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. వాషింగ్టన్ సుందర్ వచ్చిండు. వాషింగ్టన్ సుందర్ బాగానే ఆడుతున్నాడు, బాల్స్ ని డిఫెండ్ చేస్తున్నాడు, బాగానే ఆడుతున్నాడు. అక్కడ జైస్వాల్ ఆ కాంట్రవర్సీ మనం దాని గురించి ఏం చెప్పాం. థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చిండు. సో ఈ అవుట్ గో అవుట్. అఫ్ కోర్స్ ఒక జైస్వాల్ కి స్టార్టింగ్ లో ఒక అంపైర్స్ కాల్ కలిసి వచ్చింది. నిన్న 3 క్యాచ్లు డ్రాప్ చేసిండు, ఇవాళ మంచిగా ఆడుతున్నాడు. అఫ్ కోర్స్ ఈ ద లాస్ట్ హోప్ ఫర్ ఇండియా. ఈరోజు కొంచెం ఆ క్యాచ్ అంపైర్ ఆ డిసిజన్ ఏమనుకున్నాడో ఏమో కానీ అవుట్ ఇచ్చిండు. అక్కడ డ్రా అయితే కనీసం మన క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. సో కొంచెం సుందర్ మీద నమ్మకం పెట్టుకున్నాం. ఆకాశ్దీప్ కూడా అవుట్ అయ్యాను. కష్టం అనిపించింది. ఆస్ట్రేలియా వీళ్ళిద్దరిని, బుమ్రాని మంచి క్యాచ్, మళ్ళా స్టీవ్ స్మిత్, సిరాజ్ కూడా ఎక్కువసేపు నిలుచలేకపోయాడు. బట్ ఇక్కడ ఆస్ట్రేలియా ప్లాన్ చూస్తే వాళ్ళ అటాకింగ్, ఆ సుందర్కి 9 మంది ఆడనే ఉన్నారు. మీరు కీపర్ బౌలర్ తీసేస్తే అటు 9 మంది దగ్గరనే ఉన్నారు. సో దే అటాక్ అని చెప్పాలి. జైస్వాల్ మైండ్ సెట్ మీద కొట్టారు. కోంటాసు ఏమంటారో ఆయనకే తెలియాలి. సో కొంచెం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసిళ్ళు. సో చాలా కష్టంగా మారింది. WTC ఫైనల్
చాలా కష్టం. అఫ్ కోర్స్ ఈ సిరీస్ గెలుచుడు కూడా కష్టం. డ్రా చేసుకోగలం. అదిగో సిడ్నీలో గెలిస్తే డ్రా చేసుకోగలం. ఎంతైనా ఇక ఆస్ట్రేలియా కొంచెం వాళ్ళ రివెంజ్ వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రౌడ్కి. విరాట్ కోహ్లీ హోప్ చేద్దాం నెక్స్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియన్ క్రౌడ్కి రివెంజ్ ఇస్తారని. ఆ కోంటాస్ కూడా కొంచెం చూడాలి. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది అంటే, అరే వాళ్ళు ఇంకొన్ని కొంచెం కొద్దిసేపు ఆడినా మనకి ఇండియాకి ఇన్ని 92 ఓవర్స్ ఉండకపోవచ్చు, అట్లీస్ట్ ఒక 85 ఉండొచ్చు. సో తెలియదు అప్పుడు ఎలా ఉన్న సిచ్యువేషన్. బట్ వాళ్ళు టక్కున అవుట్ అవడం, ఇండియా కొంచెం ఎర్లీగా బ్యాట్ చేయడం, సో అది కూడా మనకు కలిసి రాలేని చెప్పాలి. సో ఇంకా లాస్ట్ టైం ఫైనల్ టెస్ట్ జనవరి 3 స్టార్ట్ అయిపోతుంది. సో ఆ మ్యాచ్లో గెలుస్తారని ఆశిద్దాం. సో ఆ మ్యాచ్లో మళ్ళీ తిరిగి మాట్లాడుకున్నాం ఆ టెస్ట్ మ్యాచ్ ఏం జరగబోతుంది. సో అంటిల్ దెన్, ఇట్స్ విఘ్నేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.